ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా ఎంటెబ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉగాండాలో అడుగు పెట్టేశా. దిస్ ఈస్ మై కంట్రీ నంబర్ 116. ఈ సంవత్సరం 107వ దేశం, 107th కంట్రీ. సో జస్ట్ వన్ మోర్ కంట్రీ లెఫ్ట్ బిఫోర్ ఐ ఫినిష్ మై 108. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద జూ పార్క్. ఇక్కడ ఎంటెబేలో మనకు మంచి జూ పార్క్ ఉందంట. సో ఇదే యుగాండా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్. సో బేసిక్లీ షార్ట్ ఫామ్లో చెప్పాలంటే జూ పార్క్. మనం బ్యాటరీ కార్లో ప్రయాణం చేస్తూ, సో మనకి డ్రైవర్ కమ్ టూర్ గైడ్ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ టైగర్ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ మనం రాయల్ బెంగాల్ టైగర్ దగ్గరకు వచ్చాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక లెపర్డ్ కనిపిస్తుంది. సో మనకి లెపర్డ్ ఇక్కడ ఒకటే ఉందంట. కింగ్ ఆఫ్ ద జంగల్, సో ఫారెస్ట్ కింగ్ అయిన లయన్ కింగ్. సో లయన్స్ దగ్గరకు వచ్చాము. ఎంత దగ్గర నుంచి చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ బై బై టు ఇథియోపియా. సో ఇథియోపియా క్యాపిటల్ అయిన అడీస్ అబాబాలో 2 days స్పెండ్ చేశాను. సో గుడ్ సైడ్, బ్యాడ్ సైడ్, అసలు ఎలా ఉంది మొత్తం అంత కంప్లీట్గా చూసేసుకున్నా. సో ఇక్కడ యాక్చువల్గా ఈ మొత్తం భూప్రపంచం పైనే ఇక్కడే మనిషి జననం అనేది మొదలైందని చెప్పేసి తెలుసుకుంటేనే చాలా ఆశ్చర్యం అనిపించింది. సో ఇథియోపియాలోనే మొట్టమొదటి మానవ జన్మ అనేది అయిందనమాట. అలాంటి దేశం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రకరకాల సిచ్యువేషన్స్ చూశాను. ఇక్కడ సపరేట్ ఇథియోపియన్ క్యాలెండర్ అనేది సపరేట్గా ఉండడం చూశాను. సో వీళ్ళు ఇంకా 2017లోనే ఉన్నారు. మనం మొత్తం 2024లో ఉంటే వీళ్ళ క్యాలెండర్ ప్రకారం మనం ఇంకా 2017లోనే ఉన్నాము. సో వీళ్ళ టైమింగ్స్ సపరేటు, వీళ్ళ క్యాలెండర్ సపరేటు, వీళ్ళ న్యూ ఇయర్ సపరేట్, ఇవన్నీ కూడా సపరేట్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ విషయాలన్నీ తెలుసుకున్నాను. సో ఇక్కడ నుంచి నౌ ఐఎమ్ ఫ్లయింగ్ టు కంపాలా ఇన్ ఉగాండా. సో కంపాలా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉగాండా. సో అక్కడ ఉగాండా ఈజ్ గోనా బి మై కంట్రీ నెంబర్ 116, 116వ దేశం. ఈ సంవత్సరం 107, 107వ దేశం ఇన్ 2024. సో మనం ఉగాండాకి వెళ్ళిపోదాం. ఉగాండా ఎలా ఉందని చూసుకుందాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో చిచినియా అనే ఒక ప్లేస్కి వచ్చాం. సో చిచినియా అనేది ఎట్లా అంటే ఇక్కడ 24 hours పార్టీయింగ్ ప్లేస్ అనమాట. సో ఎవరైతే ఫారినర్స్ వస్తారో ముఖ్యంగా, సో వాళ్ళు పార్టీ చేసుకోవాలన్నా, క్లబ్స్కి లేదంటే పబ్స్కి తాగాలనుకున్నా, తిరగాలనుకున్నా, మసాజ్ కావాలనుకున్నా సరే 24 hours దొరుకుతుంది అనమాట. అది ఈ ఏరియా, చిచినియా ఏరియా. ఇథియోపియాలోని అడీస్ అబాబా బోలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చా. ఇదే ఇంటర్నేషనల్ డిపార్చర్ సెక్షన్. సో ఈ కంట్రీ, ఈ పర్టికులర్ ఎయిర్పోర్ట్ కోడ్ వచ్చి ADD. ఆ తర్వాత మనం ఇప్పుడు వెళ్తున్న నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కోడ్ వచ్చి EBB. సో ADD నుంచి EBBకి వెళ్తున్నాం. EBB అంటే ఎంటెబ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది కంపాలా, యుగాండాలో ఉంది. సో చెప్పా కదా, యుగాండా ఈజ్ గోనా బి మై కంట్రీ నెంబర్ 116. అండ్ ఈ సంవత్సరం 107వ దేశం. ఇంకొక దేశం మిగిలిపోతుంది మనకి. 108 దేశాలు ఒకటే సంవత్సరంలో 2024లోనే చూద్దాం అనుకున్నాం కదా. సో ఇంకొక 1 కంట్రీ మాత్రమే మిగిలిపోతుంది. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఉగాండా నౌ. ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అనేది ఇథియోపియాలో కంప్లీట్ చేసేసుకున్నాం. ఏ క్వశ్చన్స్ అడగలేదు, జస్ట్ స్టాంప్ వేసేసారు, పంపించేశారు. అయితే మనకి ఇప్పుడు నేను వెళ్తున్న దేశం ఉగాండా. ఉగాండా అనేది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఆఫ్రికాలో వస్తుంది. అయితే ఉగాండాకి వెళ్ళడానికి మనకు కంపల్సరీ వీసా ఉండాల్సిందే. సో వీసా అన్న అరైవల్ ఆప్షన్ లేదు. సో ఈ వీసా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 2 రకాల ఈ వీసాస్ ఉన్నాయి. ఒకటి ఉగాండాకి సపరేట్గా అప్లై చేసుకోవచ్చు, లేదా మనకి ఈస్ట్ ఆఫ్రికా వీసా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈస్ట్ ఆఫ్రికా వీసాతో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఒక్క వీసాతోటి మనం 4 దేశాలు చూడొచ్చు. ఉగాండా, కెన్యా, రవాండా అండ్ బురుండి. సో బురుండికి యాక్చువల్గా వీసా అవసరం లేదంటారు, కానీ మనం వన్ ఆఫ్ దీస్ కంట్రీస్ నుంచి వెళ్ళాలి కాబట్టి కంపల్సరీ మనకు ఒక దేశం వీసా లేకపోతే మనం అక్కడికి ఎంటర్ అవ్వాలి. సో బేసిక్లీ ఈస్ట్ ఆఫ్రికా అనే ఒక్క సింగిల్ వీసా తోటి చెప్పా కదా మనము ఉగాండా, రవాండా, బురుండి అండ్ కెన్యా, ఈ 4 దేశాలు. సో అందుకని నేను ఈస్ట్ ఆఫ్రికా వీసానే అప్లై చేస్తాను. ఉగాండా అండ్ కెన్యాకి వెళ్ళబోతున్నాను. రవాండా అండ్ బురుండి అయితే ప్రస్తుతానికైతే మనం వెళ్ళట్లేదు. అయితే ఇక్కడికి ఈ దేశాలకు వెళ్ళాలంటే మనకు కంపల్సరీ వీసాతో పాటు ఇంకోటి ఉండాలి. అదేంటి అని అంటే ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్. మీకు గుర్తుందా, గ్వాడలూప్లో ఉన్నప్పుడు నేను ఫ్రెంచ్ గయానాకి వెళ్దామని చెప్పేసి ఈ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ తీసుకున్నాను. అన్ఫార్చునేట్లీ అప్పుడు వెదర్ బాగాలేక ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయి నేను వెళ్ళలేకపోయా, ఫ్రెంచ్ గయానాకి వెళ్ళలేకపోయా. సో ఇది నాకు యూజ్ అవ్వలేదు. కానీ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు ఎప్పటికైనా సరే యూజ్ అవుతుందని అనుకున్నా. సో ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా దేశాలకి ఈ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అనేది మ్యాండేటరీ అనమాట.
సో అప్పుడు ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి ఒక్కసారి చేయించుకుంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ మినిమం చాలా కంట్రీస్లో 10 years వరకు అయితే మినిమం అలౌ చేస్తారు. ఇంకా చాలా కంట్రీస్లో లైఫ్ లాంగ్ కూడా ఒక్కసారి మనం ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో అలా ఈ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అనేది ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది గోడలూపులో. అందుకని అది తీసుకొని బయలుదేరుతున్నాం. సో ఇలా ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికైతే ఫ్లైట్ ఎక్కేసాం. సో బిజినెస్ క్లాస్ ఫస్ట్ రోలోనే సీట్ దొరికింది. ఇక్కడ నుంచి 2 గంటలు పడుతుంది మనకి వెళ్ళడానికి. 2 hours వీ విల్ బీ ఇన్ ఉగాండా. ఇప్పుడు మనము ఎంటెబ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడ ఉగాండా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. చాలా వెరైటీస్, చాలా ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కంట్రీ. ఇక్కడ బోల్డ్ అన్ని ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, అండ్ నైల్ బేసిన్ ఉంది. అంతేకాకుండా వాల్కనోస్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి. మాట్లాడదాం, ఉగాండాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఉగాండాలో ఓల్డ్ అని వాటర్ రిసోర్సెస్ ఉన్నాయని చెప్పాను కదా. చూడండి, వాటర్ కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. సముద్రం అనేది ఎక్కడ టచ్ అవ్వదు. అన్ని వైపుల నుంచి కూడా వేరే వేరే దేశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళకి వాటర్కి మాత్రం ఎలాంటి కుదవ లేదు. వీళ్ళకి ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ లేక్ విక్టోరియా, విచ్ ఇస్ ద సెకండ్ ఫ్రెష్ లేక్ వాటర్ ఇన్ ద వరల్డ్. సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ లేక్ వాటర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఫ్రెష్ లేక్ వాటర్ రిసోర్స్ అయిన లేక్ విక్టోరియా కూడా ఉగాండా దేశంలోనే పారుతుంది. ఉగాండాలో కొండలు, గుట్టలు, హైలీ మౌంటైనియస్, ప్లస్ బయోడైవర్సిటీ, బోల్డ్ అన్ని రకాల జంతువులు, సో పక్షులు అవన్నీ కూడా ఇక్కడ నివసిస్తున్నాయి. సో వీళ్ళకి టూరిజం అండ్ బయోడైవర్సిటీ, వైల్డ్ రిజర్వ్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో వైల్డ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అందుకే చాలామంది టూరిస్టులు వచ్చి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. చూద్దాం మనం ఏమేమి చూడగలము. సక్సెస్ఫుల్గా ఉగాండాలోని ఎంటెబ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము. దిగిన తర్వాత మనం ఈ దేశం సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ మనం ఏమేమి చూడొచ్చో కూడా మాట్లాడుకుందాం. ముందు మన ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా ఎంటెబ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉగాండాలో అడుగు పెట్టేసా. దిస్ ఈజ్ మై కంట్రీ నంబర్ 116. ఈ సంవత్సరం 107వ దేశం, 107th కంట్రీ. సో జస్ట్ వన్ మోర్ కంట్రీ లెఫ్ట్ బిఫోర్ ఐ ఫినిష్ మై 108. ఇక్కడ ఇమిగ్రేషన్ పూర్తయిపోయింది. ఇక్కడ బ్యాగేజ్ కోసం వెయిట్ చేస్తున్నా. బ్యాగేజ్ అయితే ఇంకా రాలేదు. యాక్చువల్గా మన బిజినెస్ క్లాస్ ప్రయారిటీ బ్యాగేజ్ ఫస్ట్ రావాలి, కానీ ఇథియోపియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు మిక్సప్ చేస్తారంట. మిస్ అయిపోయింది, ఇంకా రాలేదు. సో చాలామంది వచ్చాయి కానీ మన బ్యాగ్ అయితే రాలేదు. ఫస్ట్ రావాల్సింది ఇప్పుడు చాలాసేపు అయింది, ఇంకా కూడా రాలేదు. సో స్టిల్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో నాకు ఈ వీసాతో వచ్చానని చెప్పాను కదా. సో ఈ వీసాని వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే స్టాంప్ వీసా చేస్తారనమాట. స్టిక్కర్ ఒకటి అతికిచ్చారు. మనం ఈరోజు ఎంటర్ అయ్యాం కాబట్టి 28th డిసెంబర్ రోజు ఎంటర్ అయినట్టు. సో 28th డిసెంబర్ నుంచి 28th మార్చ్ వరకు 3 months వ్యాలిడిటీ ఇచ్చారు. సో మల్టిపుల్ ఎంట్రీ. సో ఇక్కడ ఉగాండాలోను, కెన్యాలోను, రవాండాలోను, ఈ 3 దేశాల్లో ఎప్పుడైనా కూడా మనం 3 months వరకు మల్టిపుల్ ఎంట్రీ ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. సో మనకి ఇంకా ఈ వీసా చూపెట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మన పాస్పోర్ట్ పైనే వాళ్ళు ఈ వీసా అనేది స్టిక్కర్ వీసా లాగా వాళ్ళు ప్రింట్ చేసి పెట్టారు మన పేరుతోటి. వాళ్ళు స్టాంప్ కూడా వేశారు, ఇది యాక్టివేట్ చేస్తారనమాట. సో ఇలా నేను ప్రస్తుతానికైతే ఉగాండాలో ఎంటర్ అయిపోయాను ఎంటెబ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. స్టిల్ వెయిటింగ్ ఫర్ ద లగేజ్ అయితే రాలేదు. రావడంతోనే మనం బయటికి వెళ్ళిపోయి ఇక్కడ కంట్రీలో షిలాంగ్స్ అంటారు. సో షిలాంగ్ వాల్యూ అనేది మన ₹1 దాదాపు 46 to 47 రూపీస్ వస్తున్నాయి ప్రస్తుతానికి. సో అంత తక్కువ లోయెస్ట్ వాల్యూ కరెన్సీ ఉందన్నమాట. సో మనం బయటికి వెళ్ళి కరెన్సీ తీసుకుందాం, ఇక్కడ లోకల్ సిమ్ కార్డ్ తీసుకుందాం, ఆ తర్వాత మనం ఇక్కడ హోటల్కి వెళ్ళే దారి ఎలా ఉందని చూసుకుందాం. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ ఎయిర్టెల్ మనకి సిమ్ కార్డ్ కూడా కనిపిస్తుంది చూడండి. సో ఉగాండాలో ఎయిర్టెల్ కూడా ఉంది అండ్ వేరే నెట్వర్క్ కూడా ఉంది. నాకు ఆల్రెడీ ఎయిర్టెల్ రోమింగ్లో ఉంది కాబట్టి విల్ టేక్ ద డిఫరెంట్ నెట్వర్క్. ఇక్కడ బోల్డ్ అనే ఎక్స్చేంజ్ కౌంటర్స్ కనిపించాయి. ఒక $100 ఇచ్చేసి ఇక్కడ లోకల్ ఉగాండన్ షిల్లింగ్స్ అయితే తీసేసుకున్నాం. సో అవి ఎలా ఉన్నాయనేది మనం హోటల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతా. సో ఇక్కడ ఫార్మసీతో సహా అన్నీ బయటికి రావడంతోనే బోల్డ్ అనే షాప్స్ అయితే ఉన్నాయి.
సో ఎంటెబే అనేది ఒక సపరేట్ సిటీ ఉగాండాలో. కంపాలా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉగాండా. సో మనకి కంపాలా అనేది దాదాపు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ అక్కడ మనము హిల్టన్ గార్డెన్ ఇన్ హోటల్ తీసుకున్నాము. అక్కడికి వెళ్ళడానికి దాదాపు నాకు వీళ్ళు $40 ఛార్జ్ చేస్తున్నారు. అంటే దాదాపు ఒక 3,600 రూపాయలకి నేను ఇక్కడ లోకల్ మనకి ఎయిర్పోర్ట్ ట్యాక్సీనే తీసుకున్నాను. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ ఉగాండాలో దాదాపు 5 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. దాంట్లో 85% క్రిస్టియన్స్ ఉన్నారు, 15% ముస్లిమ్స్ కూడా ఉన్నారు. సో అరబ్స్ వచ్చారు ఫస్ట్ 1830స్లో, ఆ తర్వాత లాస్ట్ 1890స్లో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. సో అందువల్ల వీళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇక్కడ పైనే సౌత్ సుడాన్ కూడా ఉంది. అందువల్ల కూడా ఇక్కడ చాలామంది ఇస్లాం మతస్థులు కూడా ఉన్నారనమాట. అండ్ సో కమింగ్ టు ఉగాండా, ఉగాండా అనే పేరు ఎలా వచ్చిందంటే బుగాండా అనే ఒక సపరేట్ సామ్రాజ్యం ఉంది సదరన్ సైడ్. ఆ బుగాండాలోంచి ఉగాండా అనే పేరు వచ్చింది. ప్లస్ వీళ్ళు మాట్లాడే భాష పేరు వచ్చి లుగాండా. సో లుగాండా భాష పేరు, వీళ్ళ సామ్రాజ్యం పేరు బుగాండా, వీళ్ళ దేశం పేరు ఉగాండా. సో ఇలా వచ్చిందనమాట. అండ్ 5 కోట్ల మందిలో దాదాపు 80 లక్షల నుంచి 90 లక్షల మంది కంపాలా క్యాపిటల్లోనే ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ వేరే సిటీస్లో ఉంటున్నారు. అండ్ ఇక్కడ షిలాంగ్స్ అనేది ఇక్కడ వీళ్ళ యొక్క కరెన్సీ అనమాట. అయితే ఒక డాలర్కి దాదాపు 3,600 షిలాంగ్స్ వస్తున్నాయి. నేను $100 అంటే దాదాపు నాకు 3,60,000 షిలాంగ్స్ వచ్చాయి. సో 3,60,000 షిలాంగ్స్ తీసుకున్నాను. సో ఆ షిలాంగ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం హోటల్కి వెళ్ళిన తర్వాత మనం మార్చుకుందాం. అయితే ఇక్కడ స్ట్రిక్ట్గా మనకి నో డ్రోన్ పాలసీ ఉందంట. అసలు డ్రోన్ కూడా ఎలా అలౌ చేశారన్నారు. మనదేమో బ్యాగ్లోనే ఉంది, మాకేం తెలియదు అని చెప్పా. సో ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మనము ఫ్లై చేసుకున్నా పర్లేదంట. సో తెలియదు మనం ఫ్లైట్ చేయగలమా లేదా అనేది. సో ఆల్రెడీ ఇప్పుడు మనతో పాటు ఎవరైతే డ్రైవర్ ఉన్నారో సో హీఈస్ గోయింగ్ టు బి ద టూర్ గైడ్ ఫర్ అస్. సో అతనే మనకి లోకల్ చూపించబోతున్నాడు. సో వీఆర్ గోయింగ్ టు సీ ద ప్లేసెస్, బెస్ట్ ప్లేసెస్ చూసుకుందాం ఈరోజు రేపు. మంచి లొకేషన్స్ చూసుకొని అవన్నీ నేను మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఇక్కడ మీరు చూస్తుందంతా ఎంటెబే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క రన్వే అనమాట. అయితే ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే కంపాలా అనేది దాదాపు మనకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది క్యాపిటల్ సిటీ. సో క్యాపిటల్ సిటీలో లేకుండా ఇంత 50 కిలోమీటర్ల దూరంలో ఎంటెబేలో ఎందుకు ఎయిర్పోర్ట్ పెట్టారని అడిగాను అనమాట. వాళ్ళు ఏమని చెప్పారంటే ఇక్కడ మాత్రమే ఫ్లాట్ ల్యాండ్ ఉందంట. సో యుగాండా ఈజ్ ఫుల్ ఆఫ్ హిల్స్, మౌంటైన్స్, వాల్కెనోస్ అండ్ ఈవెన్ లేక్స్. చాలా లేక్స్ ఉన్నాయి కదా. అందులోనూ అతిపెద్ద లేక్ అయిన గ్రేటెస్ట్ లేక్ అయినా కూడా లేక్ విక్టోరియా కూడా ఇక్కడే పారుతుంది. సో అందువల్ల ఈ ఎంటెబే నగరం కూడా బాగా డెవలప్ అయింది. ఇక్కడ ఫ్లాట్ ల్యాండ్ ఉంది. సో ఇక్కడ అయితేనే బెస్ట్ సూటబుల్ అని చెప్పేసి పెట్టారనమాట. అదే మనకి కంపాలాకి వెళ్తే కంపాలాలో కంప్లీట్గా అది ఓన్లీ హిల్స్ అండ్ మౌంటైన్స్. అక్కడ మనకి ఇంత పెద్ద రన్వే లేదు, ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ పెట్టడానికి అవకాశం లేదనమాట. అందువల్లే ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది ఎంటెబేలో పెట్టారు. ఇక్కడ రైనో సింబల్ పెట్టారంటేనే అర్థమవుతుంది కదా. సో ఇక్కడ యానిమల్స్ ఉన్నాయని. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద జూ పార్క్. ఇక్కడ ఎంటెబేలో మనకు మంచి జూ పార్క్ ఉందంట. సో బయోడైవర్సిటీ పార్క్ ఉంది. సో చూద్దాం. ఇక్కడ ఎంటెబేలోనే యుగాండా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ దగ్గరికి వచ్చా. సో ఇదే యుగాండా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్. సో బేసిక్లీ షార్ట్ ఫామ్లో చెప్పాలంటే జూ పార్క్. సో ఇది యుగాండాకి సంబంధించిన దాన్ని ఇక్కడ పెట్టడానికి కారణం ఎందుకు అని అంటే అంటిల్ 1960 వరకు సో బ్రిటిష్ వాళ్ళు కాలనైజ్ చేసిన సమయంలో ఎంటెబే వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ యుగాండా. సో అంతకు ముందు యుగాండాకి క్యాపిటల్ ఇదే ఉండేది. ఆ తర్వాత 1962లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చాక దెన్ దే మూవ్ ద క్యాపిటల్ టు కంపాలా. సో కంపాలా కంటే ముందు ఇక్కడ క్యాపిటల్ ఉండేది కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆఫీసెస్, లొకేషన్స్ అండ్ మంచి వైల్డ్ లైఫ్ సంబంధించిన రిజర్వ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇక్కడ వి విల్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద జూ పార్క్. ఇక్కడ వాళ్ళు మనకి $15 ఛార్జ్ చేశారు. సో నాకేమో $15. సో మన టూర్ గైడ్కి ఏమో $5 ఛార్జ్ చేశారు. సో మనకి టూరిస్ట్లకేమో $15. సో ఇట్స్ నాట్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్, ఓన్లీ 3 times డిఫరెన్స్. అండ్ ఇక్కడ మళ్ళీ మనం అక్కడ లోకల్ కార్ట్ కూడా ఒకటి తీసుకున్నాను. సో దాంట్లో కూడా మనకి ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద జూ పార్క్ నా. ఇక్కడ మనకి బ్యాటరీ కార్డ్స్ ఉన్నాయి. సో దీనికి మనకి సపరేట్గా ఇంకా $1,200 ఛార్జ్ చేశారు. సో దాంతో నేను మా టూర్ గైడ్ ఇద్దరం కలిసి ఇక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దీంట్లో మనం వెళ్ళేటైతే కొంచెం ఫాస్ట్గా మనం ఈ జూ పార్క్ మొత్తం చూసేసుకోవచ్చు. మనం బ్యాటరీ కార్లో ప్రయాణం చేస్తూ సో మనకి డ్రైవర్ కమ్ టూర్ గైడ్ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఒక్కొక్కటి ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది అది మనం చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ టైగర్ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ మనం రాయల్ బెంగాల్ టైగర్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ యాక్చువల్గా ఈ టైగర్స్ అనేవి ఇక్కడ నేటివ్ కాదనమాట. అందుకే వీటికి సపరేట్గా స్పెషల్ నేమ్స్ అంటూ ఏం లేవు. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 2 different కలర్స్లో మనకి టైగర్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో ఇక్కడ వైట్ కలర్లో కూడా ఉంది. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ మెలనిల్ ఇన్ దేర్ బాడీ. ఈ పర్టికులర్ జియోలాజికల్ కండిషన్స్లో దానికి మెలనిల్ తక్కువ ఉండడం వల్ల ఆ వైట్ కలర్లో పుట్టింది. ప్లస్ అంతేకాకుండా అక్కడ మనకి రెగ్యులర్ బ్రౌనిష్ కలర్లో కూడా ఉండే టైగర్ అనేది కనిపిస్తుంది. సో మీకు అందరికీ తెలిసిందే కదా
ఇండియా ఇస్ ద టైగర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం మొత్తంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇండియాలోనే ఉన్నాయని. సో వీళ్ళు ఈ 2 టైగర్స్ తెచ్చుకున్నారంట, ఒకటి తెల్లదాన్ని, ఒక ఆ, ఈ రెగ్యులర్ కలర్ ఉండేదాన్ని. సో ఇవి 2 కప్స్ అనమాట వాటికి పుట్టినాయి. 2019లో తెచ్చుకున్నారంట 2 టైగర్స్ ని. అవి 2 కప్స్ ని పెట్టింది. సో 4 టైగర్స్ అయ్యాయి ఇప్పుడు. ఇంకో 2 ఎక్స్పెక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2025 అంట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నారు కదా, సో ఈ కండిషన్స్ అన్ని కూడా ఇక్కడ న్యాచురల్ గా ఉంచడం కోసం సెమీ న్యాచురల్ సిచ్యువేషన్ అనుకోవచ్చు. సో న్యాచురల్ గా అవి పెరగడానికి, ఈ టైగర్స్ పెరగడానికి ఎలా అయితే కండిషన్స్ ఉంచితే బాగుంటుందో ఆ కండిషన్స్ ని ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారంట. సో వీటికి చారలు కూడా, సో ఆ కండిషన్స్ తగ్గట్టే చారలు కూడా అలాగే ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో మనకి తెలిసిందే కదా, చెప్పా కదా, సో మనకి టైగర్స్ అంటేనే మాక్సిమం మనకి ఇండియాలో బెస్ట్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. అందువల్లనే 900 టైగర్స్ ఉన్నది కాస్త ఇప్పుడు 5,000+ టైగర్స్ వచ్చాయి. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచం మొత్తంలోనే మన దేశంలోనే ఉన్నాయి. అది మనకు గర్వకారణం. వీళ్ళు చెప్తున్నారు కదా, జస్ట్ ఒక 2 టైగర్స్ ని, అది కూడా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో వీళ్ళు సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నారంట 2019లో. సో వీళ్ళ దగ్గర అసలు టైగర్సే లేవు. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్యాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ కంట్రీ అండ్ దీస్ ఆర్ ద ఓన్లీ టైగర్స్ అవైలబుల్ ఇన్ ఎంటైర్ ఈస్ట్ ఆఫ్రికా. సో కెనియా, యుగాండా అండ్ రవాండాలో అన్నిట్లో కలిపి ఇవి మాత్రమే టైగర్స్ అవైలబుల్ ఉన్నాయంట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లెపర్డ్ కనిపిస్తుంది. సో మనకి లెపర్డ్ ఇక్కడ ఒకటే ఉందంట. సో ఇవి మెయిన్, ఇది ఎడ్యుకేషన్ సెంటర్ కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ మాత్రమే పెట్టారు. ఈ లెపర్డ్స్ అనేవి సింగిల్గా సోలోగా ఉండడానికి ఇష్టపడతాయంట, అన్లెస్ దే ఆర్ ఎట్ ద మేటింగ్ టైం. సో మనకి చారలు అనేది, మనకి పుల్లుకేమో చారలు ఉంటాయి, వీటికేమో డాట్స్ లాగా ఒక దాని ఏమంటారు, పువ్వులు లాంటి డాట్స్ లాగా ఉన్నాయి. చిన్న చిన్న డాట్స్ అంటేనేమో చీటాస్ పైన ఉంటుంది. సో ఇవి ఏంటంటే, ఇవి హంటింగ్ చేసిన తర్వాత చెట్ల మీదకి తీసుకెళ్ళి అవి తినడానికి ఇష్టపడతాయంట. ఎందుకంటే వేరే ఏవైనా వాటిని డిస్టర్బ్ చేయడం దానికి ఇష్టం ఉండదంట. సో దాని సైజు కంటే డబుల్ సైజ్ ఉన్నంత వరకు కూడా అది హంటింగ్ చేయగలదు అనమాట. సో అది దాని స్పెషాలిటీ. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అవి పడుకుంటూ ఉంటాయంట. ఈవినింగ్ నుంచి రాత్రి వేళ అవి కొంచెం ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయంట. సో ఇది లెపర్డో చీతానో అనిపించేలా ఉన్నా కూడా ఇది సర్వల్ క్యాట్ అనమాట. సో ఇవి ముఖ్యంగా చికెన్ ఎక్కువగా తింటాయంట. సో వీటిని పెట్ యానిమల్స్ కింద మనం వాడలేం, కానీ ఇది ఒక క్యాట్ అనమాట. చిన్న సైజే ఉంటుంది, క్యాట్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇట్ ఈస్ ఎ బిట్ డేంజరస్. కింగ్ ఆఫ్ ద జంగల్, సో ఫారెస్ట్ కింగ్ అయిన లయన్ కింగ్. సో లయన్స్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ దాదాపు 12 లయన్స్ ఉన్నాయంట, 12 సింహాలు ఉన్నాయి. దాంట్లో మగసింహం తెలిసిందే కదా, జూళ్ళుతో ఉంటుంది. ఆడసింహం ఎలాంటి జూళ్ళు లేకుండా ఉంటుంది, జుట్టు లేకుండా ఉన్నాయేమో ఆడసింహాలు. సో ఇక్కడ బోల్డ్ అనే ఆడసింహాలు కనిపిస్తున్నాయి పడుకొని, 4 ఉన్నాయి, ఒకటి మాత్రమే మగసింహం ఉంది. సో ఇక్కడ ఏంటంటే దాదాపు 12 సింహాలు ఉన్నాయంట. అండ్ ఇక్కడ ఇది ఒక ఎడ్యుకేషన్ సెంటరే కాకుండా కన్జర్వేషన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్. సో ఏవైనా స్ట్రేడ్ యానిమల్స్ ఏమైనా దొరికేటైతే, సో ఏమైనా రోడ్ల పైన దొరికినా, లేకపోతే ఏమైనా అనుకోకుండా వచ్చినా సరే, వాటిని ఇక్కడ తీసుకొచ్చి వాటిని కన్జర్వ్ చేసి రీహాబిలిటేట్ చేసి కొన్నిసార్లు వీళ్ళు మళ్ళీ వాటిని అడవుల్లోకి పంపించేస్తుంటారు అనమాట. సో వాటిని మళ్ళీ ప్రాపర్గా వాటిని షేప్లోకి తీసుకొచ్చిన తర్వాత, ఒకవేళ వాటికి ఏమైనా దెబ్బలు తగిలినా, ఇలాంటి ఏమైనా ఇబ్బందులు అయినా సరే, ఈ కన్జర్వేషన్ సెంటర్లోకి తీసుకొచ్చి వాటిని రీహాబిలిటేట్ చేసి పంపిస్తూ ఉంటారు అనమాట. అంతేకాకుండా ఇక్కడ దే ఆల్సో యూజ్ ఇట్ యాజ్ అ బార్టర్ సిస్టమ్. సో వేరే దేశాల నుంచి నెగోషియేట్ చేసుకుని ఇక్కడ ఏదైనా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి, ప్లస్ వేరే దేశాల్లో వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉన్న వాటితోని వీళ్ళు ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎవరైనా వేరే విదేశాల వాళ్ళు. సో లయన్స్ అయితే ఇక్కడ చాలా బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ దాదాపు 10 నేషనల్ పార్క్స్ ఉన్నాయంట. సో అవన్నీ హ్యూజ్ నేషనల్ పార్క్స్. ఇది నేషనల్ పార్క్ కాదు, కేవలం కన్జర్వేషన్ సెంటర్. అందుకే ఇక్కడ అన్ని దగ్గరలో మనకి వాటి వాతావరణానికి తగ్గట్టు ఏవేవైతే సెట్ చేయగలరో అన్ని కూడా సెమీ న్యాచురల్ కండిషన్స్ లో అన్ని సెటప్ చేసి పెట్టారు అనమాట. ఎంత దగ్గర నుంచి చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. సింహాలు కొంచెం దూరంలో ఉంటాయి, మనకి చాలా దగ్గరలో కనిపిస్తున్నాయి. సో ఒక మగసింహం, మిగతా ఆడసింహాలు అన్ని పడుకున్నాయి. మగసింహం మాత్రం మెలుకుతూనే ఉండి చూస్తుంది. చూడండి, వాటి కుటుంబాన్ని కాపాడుతున్నట్టు మగసింహం అలాగే కూర్చొని చూస్తుంది. ఇక్కడ గ్రే క్రౌన్ క్రేన్ అనే ఒక బర్డ్ దగ్గరకు వచ్చాము. సో ఇది యుగాండా యొక్క నేషనల్ బర్డ్ అనమాట. సో దాని పక్కనే మన ఇండియన్ నేషనల్ బర్డ్ అయిన పీకాక్స్ కూడా ఉన్నాయి. సో అవైతే మనకు క్లియర్గా విజిబుల్గా అయితే లేవు, కాకపోతే ఇక్కడ గ్రే క్రౌన్ క్రేన్ మాత్రం కనిపిస్తుంది. సో ఇది ఎంత స్పెషల్ అంటే వీళ్ళ కరెన్సీలోను ప్లస్ వీళ్ళ నేషనల్ ఎంబ్లెమ్లోను ఈ పర్టికులర్ బర్డ్ యొక్క సింబల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ బర్డ్నే వాళ్ళు నేషనల్ ఎంబ్లెమ్లో యూస్ చేశారు. సో దీస్ ఆర్ వెరీ యూనిక్ అండ్ స్పెషల్ టు యుగాండా. ఇక్కడ 2 రైనోస్ కూడా ఉన్నాయంట. సో మొత్తం ఓవరాల్గా 40+ రైనోస్ అవైలబుల్ ఉన్నాయి యుగాండాలో. దాంట్లో ఒక 2 రైనోస్ మాత్రం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి చాలా దగ్గర నుంచి రైనోస్ని చూసుకోగలుగుతున్నాము. సో వీటి కలరు ఇవి చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మాత్రం మనకి ఇక్కడ కేజ్ లాంటిది ఏం లేదు, ఓపెన్గానే ఉంది. సో అందుకని చాలా కంఫర్టబుల్గా, చాలా క్లోజ్గా మనం ఈ రైనోస్ని వ్యూ చేయగలుగుతున్నాం. రైనోస్ ఏవైతే కనిపిస్తున్నాయో
ఈ రైనోస్ ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ స్పీసెస్ ఇన్ దిస్ పర్టికులర్ పార్క్లో. సో మనకి ఫస్ట్ లార్జెస్ట్ స్పీసెస్ వచ్చి మనకి ఏనుగులు, ఎలిఫెంట్స్. సో అవి కూడా 2 ఉన్నాయి. ఇక్కడ రైనోస్ కూడా సెకండ్ లార్జెస్ట్ అనుకోవచ్చు. సో దే ఆర్ హెవీ అండ్ దెన్ దే ఆర్ ఆల్సో 2 ఇన్ దిస్ పర్టికులర్ పార్క్ అనమాట. సో ఇక్కడ నుంచి చాలా క్లియర్‌గా, చాలా దగ్గరలో మంచిగా కనిపిస్తున్నాయి. చాలా నీట్‌గా కనిపిస్తున్నాయి. సో నాకైతే జూ పార్క్ వెళ్ళిన దానికంటే ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ కన్జర్వేషన్ సెంటర్ అండ్ సెకండ్ మనం అన్ని కూడా దగ్గరలో ఒకటే చోట అన్ని మంచి మంచి యానిమల్స్ అన్ని చూసుకోగలుగుతున్నాం. ఇక్కడ దాదాపు 24 చింపాంజీలు ఉన్నాయంట, ఏప్స్. ఆల్మోస్ట్ 98% విచ్ ఇస్ సిమిలర్ టు హ్యూమన్ బీయింగ్స్ అనమాట. సో దాంట్లో 19 ఇక్కడ ఉన్నాయంట. కాకపోతే ఇవి ఈ ఎండకి అవి నీడలో జారుకొని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ టెంపరేచర్ 365 డేస్ మనకి 27 degrees హైయెస్ట్ ఉంటుంది, అరౌండ్ 18-19 degrees లోయెస్ట్ ఉంటుంది. సో ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ హాట్ వెదర్. ఇక్కడ చలి అనేది ఏమి ఉండదు. ఇక్కడ దాదాపు 19 ఉండాలి కానీ ఒకటే మనం స్పాట్ చేయగలుగుతున్నాం. ఇంకో 5 ఏమో ఇంకో వైపు ఉన్నాయంట. సో అగో ఇప్పుడే వచ్చేసినాయి ఇంకా చింపాంజీలు. కరెక్ట్గా మనం వీడియో తీస్తున్న టైంలోనే చింపాంజీలు వచ్చాయి చూడండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో వాటిని 5x జూమ్ చేస్తే కానీ కనిపించట్లేదు, అన్నీ కూడా నీడలో కలిసిపోతున్నాయి ఆ కలర్లో. అదిగోండి ఇప్పుడే టైర్ పై నుంచి దిగింది ఇది చింపాంజీ. వావ్, బ్యూటిఫుల్. మనం వీడియో తీస్తున్నామని చెప్పేసి మనం మిస్ అవ్వకుండా మన కోసమే దిగినట్టుంది. సో ఎంత క్లియర్గా ఉంది చూడండి. గోకిచ్చుకుంటుంది చూడండి, అది గోకిచ్చుకుంటుంది. పాపం దురద పెట్టినట్టుంది. దగ్గరికి కూడా వస్తున్నాయి ఇప్పుడు మనకి చూడండి. సో వీటి ఏ దానికి కూడా తోకలు లేవు చూడండి. సో మనిషికి ఆల్మోస్ట్ 98% వాటి కలుస్తుంది అని అంటే అందుకోసమే తోకలు లేవు అనమాట. సో ఇవన్నీ చింపాంజీస్ నల్లగా ఉన్నాయి, చాలా డార్క్, పిచ్ డార్క్ కలర్లో ఉన్నాయి చూడండి. అబ్బాయికి చూపించగానే అవి కింగ్ కాంగ్స్ చూసినట్టు అనిపిస్తుంది అంటున్నాడు. సో అవన్నీ ఇప్పటిదాకా మంచిగా నడుచుకుంటూ వచ్చాయి. సో సడన్గా ఒకటేసారి చాలా కనిపించాయి, 7-8 కనిపించాయి ఒకటే స్పాట్లో. మనం ఇప్పుడు ఒక 4 చూడగలుగుతున్నాము. సో ఈ ఎండ టైంలో జనరల్గా అవి పడుకుంటూ ఉంటాయి, సేద తీరుతూ ఉంటాయి, నీడలోనే ఉంటాయి. లక్కీలీ మన కోసమే అన్నట్టు వచ్చాయి. సో ఇవి ఎంతైనా కూడా మనిషి కంటే ఒక 1 లేయర్ ముందు అనుకోవచ్చు, మనిషి జాతి కంటే ముందు. సో అందుకే వెరీ సిమిలర్ టు హ్యూమన్ బీయింగ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏమని రాశారు చూసారా? యానిమల్స్ హ్యావ్ ఫీలింగ్స్ టూ. సో వెన్ యూ tease, touch, disturb or throw stones at them, they get angry and they can hurt yourself or they can hurt them. సో మనం వీటిపైన రాళ్ళు వేయడానికి కానీ వాటిని టీస్ చేయడం కానీ అవంటి చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు రాశారు. సో మనకు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళకి సపరేట్ భాష ఉన్నా సరే వీళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ని అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఇంగ్లీష్ ఇస్ మెయిన్ లాంగ్వేజ్ కాబట్టి మనకి ఇక్కడ భాషతో ఇబ్బంది ఏం లేదు. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడే ఒక చింపాంజీ అక్కడికి వచ్చి తాగడానికి రెడీ అవుతుంది వాటర్. సో అది నాకైతే అసలు లిటరలీ ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక ముందు తరం ఎలా ఉంటుందో అలా చూస్తున్నట్టే ఉంది. సో బ్యూటిఫుల్గా ఉంది. 98% DNA మ్యాచ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాన్ కనిపిస్తుంది మనకి. సో ద బిగ్గెస్ట్ యాంటిలోప్. సో మనకి డియర్స్ లాంటివే కానీ ఆ పర్టికులర్ జాతిలో ద బిగ్గెస్ట్ ఇన్ సైజ్ అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి ఆస్ట్రిచెస్ కనిపిస్తున్నాయి, ఆస్ట్రిచెస్. అండ్ దెన్ వీ కెన్ ఆల్సో స్పాట్ ఎ జిరాఫ్. సో ఇక్కడ ఇవన్నీ కూడా దే కెన్ స్టే టుగెదర్ అంట. సో ఇవన్నీ కలిసి ఉంటున్నాయి అన్నమాట ఈ పర్టికులర్ పార్ట్లో. సో ఇలాన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ యాంటిలోప్స్ అలాంగ్ విత్ ఆస్ట్రిచెస్ అండ్ జిరాఫ్స్. ఇవన్నీ కూడా ఇక్కడ వీ కెన్ స్పాట్ దెమ్. జనరలీ బ్లాక్ ఆస్ట్రిచ్ అంటే అవి మేల్ ఆస్ట్రిచెస్ అనమాట. సో గ్రేష్ కలర్, బ్రౌనిష్ కలర్ ఉండేవేమో ఫీమేల్ ఆస్ట్రిచెస్. మనకు ఒక జీబ్రా కూడా కనిపిస్తుంది చూడండి. జీబ్రాస్ ఆర్ వెరీ రేర్ టు ఫైండ్. సో మనకి ఇక్కడ జీబ్రా కూడా కనిపిస్తుంది. సో ప్లస్ అంతేకాకుండా పక్కనే జిరాఫ్ ఉంది. సో ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. సో దే ఆల్ కెన్ స్టే టుగెదర్. అందుకని అన్ని కలిపి ఏవేవైతే కలిసి బతకగలవో వాటన్నిటిని ఇక్కడ ఒకటే సెక్షన్లో పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ బబూన్స్ కనిపిస్తున్నాయి. సో దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ మంకీస్ ఇన్ ద ఎర్త్ అంట. సో బేసిక్లీ ఈ మంకీస్కి ఏప్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఏప్స్ మనం ఇంతకుముందు చూసిన చింపాంజీస్ ఉన్నాయి కదా, వాటికి తోకలు ఉండవు, వీటికి తోకలు ఉంటాయి. సో వితౌట్ టెయిల్స్లోనేమో అవి హ్యూమన్ కంటే కొంచెం ఒక జనరేషన్ ముందనుకోవచ్చు. అండ్ ఈ మంకీస్ ఏమో సో దీంట్లో మంకీ జాతిలో, కోతి జాతిలోనే అత్యంత పెద్ద కోతి ఇది, బబూన్స్ విచ్ హ్యావ్ టెయిల్స్.
ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి, అవి ఆడుతున్నాయి అటు ఇటు. ఇక్కడ ఈజిప్షియన్ కోబ్రా కనిపిస్తుంది, ద మోస్ట్ పాయిజనస్ స్నేక్, ప్రపంచంలోనే అత్యంత పాయిజనస్ స్నేక్ అనమాట. సో ఇది వీళ్ళు రెస్క్యూ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారంట. సో ఇది ఈజిప్షియన్ కోబ్రా అంటారు అనమాట. మామూలుగా చాలా స్నేక్స్ అనేవి గుడ్లు పెడతాయి, ఇది మాత్రం డైరెక్ట్ లైవ్ బర్త్ ఇస్తుందంట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ స్నేక్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ వినమస్ ఆర్ మోస్ట్ పాయిజనస్ స్నేక్స్. ఫారెస్ట్ కోబ్రా అనమాట. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్లీ ఫౌండ్ కోబ్రాస్ ఇన్ యుగాండా. సో వీటిని రెస్క్యూ చేశారనమాట ఇది కూడా. సో మామూలుగా కమ్యూనిటీస్కి దొరికిందాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. సో వాటి సేఫ్టీ కోసం ప్లస్ ప్రజల నుంచి వాటికి సేఫ్టీ, వీటి నుంచి ప్రజలకు సేఫ్టీ. ఆఫ్రికన్ రాక్ పైథన్ కనిపిస్తుంది. సో ఇవి వన్ ఆఫ్ ద హ్యూజ్ పైథన్స్ అనమాట. సో విచ్ ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్ ఆఫ్రికా. అండ్ ఇవి ఏంటంటే ఒక్కొక్కటి అప్ టు 6 meters లాంగ్ కూడా ఉంటుందంట. సో దీస్ ఆర్ నాన్ పాయిజనస్. అండ్ అంటే ఒక్కొక్కటి దాదాపు 20 feet హైట్ వరకు కూడా ఉంటాయి అన్నమాట, అంత పెద్దవి ఇవి. సో ఇవన్నీ కూడా రెస్క్యూ చేసినాయి, ఇక్కడ పెట్టారన్నమాట. ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి, 4-5 ఉన్నాయి మనకి పైథాన్స్ అనేవి. దాంట్లో వన్ ఆఫ్ ద పైథాన్ ఇస్ హియర్, ఇట్స్ మూవింగ్. ఇవి బేబీ క్రొకడైల్స్, వీటిని కూడా రెస్క్యూ చేశారంట. సో వీటిని కూడా మళ్ళీ కొంచెం పెరగగానే వీటిని మళ్ళీ సముద్రంలో మళ్ళీ లేక్స్లో వదిలేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇవి షుబెల్ స్టాక్ అనేది వన్ ఆఫ్ ద రేర్ బర్డ్స్ అనమాట. సో ఇవి ఓన్లీ ఫిషెస్ తిని బతుకుతాయి. ఒకే పొజిషన్లో 4 గంటల పాటు కూడా ఇవి నిల్చొని ఉండగలవంట. సో దాని మూతి చూస్తే అర్థమవుతుంది, ఒక షూ లాగా కనిపిస్తుంది కాబట్టి దాని పేరు షుబెల్ అనబడింది అనమాట. మొత్తం ప్రపంచం మొత్తంలో కేవలం 5,000 బర్డ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ యుగాండాలోనే దాదాపు 1,300 బర్డ్స్ ఉన్నాయి ఇవి, ఈ పర్టికులర్ జాతికి చెందినవి. సో ఇవి చాలా రేర్ అండ్ యునీక్ బర్డ్స్. సో 2 ఉన్నాయి ఇప్పుడు, ఒక బర్డ్ ఏమో అటువైపు తిరిగింది, ఇంకో బర్డ్ ఏమో ఇటువైపు తిరిగింది. సో ఇట్స్ అ వెరీ యూనిక్ బర్డ్. ఇంతవరకు ఎక్కడ నేనైతే ఈ పర్టికులర్ బర్డ్ని అయితే ఎక్కడ చూడలేదు. ఇప్పుడే ఇటువైపు మొత్తం తిరిగి చూడండి. సో దాని ఫేస్ని మాత్రం అటు ఇటు ఊపుతుంది తప్పించి, తిప్పుతుంది తప్పించి ఇంకా వేరే ఏ కదలికలు లేవు. ఇట్స్ అ వెరీ యూనిక్ అండ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. ఫ్రెండ్స్, ఇక్కడ అనోటా అనే ఒక మ్యామల్ని చూస్తున్నాము. సో ఒక ఫిష్ లాగా అది ఎట్లా ఈదుతుంది చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్విమ్మర్స్ అంట. సో చేపల్లాగానే ఈదుకుంటూ పోతుంది. సో చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఒక వానపాము ఉన్నట్టుంది కానీ భలేగా ఈదుతుంది. మన కోసం షో చేసినట్టు అది అటు ఇటు తిరుగుతున్నాం చూడండి. బ్యూటిఫుల్. సముద్రం నీటి లోపల ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ ఒక 2 క్రొకడైల్స్ మాత్రం పెట్టారంట. సో అవి 2 కూడా పడుకున్నట్టున్నాయి, మంచిగా బాగా మధ్యగా నిద్రపోయినా చూడండి. సో ఇక్కడ ఇవి ఆఫ్రికన్ బఫెలోస్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ అంట. సో మనకి ఇండియాలో మనము బర్రెల్ని ఇళ్లలో పెంచేసుకుంటాము, సో ఎలాంటి ఇబ్బంది లేకుండా. కానీ ఇక్కడ మాత్రం ఈ బఫెలోస్ అనేది చాలా డేంజర్ అంట. సో హ్యూమన్ లైఫ్కి చాలా పెద్ద థ్రెట్ ఈ బఫెలోసే. సో వాటి కొమ్ములు చూస్తున్నారా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. సో ఇవి కూడా పచ్చిగడ్డి, ఎండుగడ్డే ఇక్కడ తిని బతుకుతూ ఉంటాయి. సో అవి తినగా వదిలేసిన వాటిని తినడానికి కోసం కొన్ని బర్డ్స్ వచ్చాయి చూడండి. ఈ బర్డ్స్ అన్ని ఈజిప్షియన్ గీజ్ అంటారు అనమాట. సో ఇవి ఈజిప్ట్లో ఉండేవి. సో వాటికి ఇక్కడ వాతావరణం నచ్చి ప్లస్ ఇక్కడ వాటికి కావాల్సిన ఫుడ్ దొరుకుతూ ఉండడం వల్ల సో అవి ఇక్కడ ఈజిప్ట్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయిపోయాయి అంట. సో ఈ బర్డ్స్ కూడా అలా మైగ్రేట్ అయిపోయి వచ్చాయి. ఈ బఫెలోస్ మాత్రం చాలా డేంజరస్ బఫెలోస్ అనమాట, ఆఫ్రికన్ బఫెలోస్. ముఖ్యంగా ఇది ఎడ్యుకేషన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కాబట్టి పిల్లల కోసం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ప్లస్ చిన్న చిన్న ఆట వస్తువులు, గేమ్స్, యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ వీళ్ళు పెట్టారనమాట. సో వాటితో పిల్లలు వచ్చిన వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేయొచ్చు, గడపచ్చు. నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో దిస్ ఇస్ లేక్ విక్టోరియా, సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్. సో ఇది రివర్ కాదు. సో లేక్స్కి రివర్స్కి డిఫరెన్స్ తెలుసు కదా. సో రివర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటాయి, సో నదులు అనేది ఫ్లో అవుతూనే ఉంటాయి. సో వాటిలో అది వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. మ్యాక్సిమం నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలవకుండా, ఫ్లో లేకుండా ఒకదే దగ్గర స్టాండర్డ్గా ఉండే వాటినే లేక్స్ అంటారు. సో ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. సో ఇది 3 దేశాల్లో పారుతుంది. ఒకటి యుగాండా, 2వది టాంజానియా, 3వది కెన్యా. కెన్యాలో జస్ట్ ఒక 6% మాత్రమే. సో మ్యాక్సిమం షేర్ టాంజానియాలో ఉంది, అది పెద్దది కంట్రీ కూడా. అండ్ దెన్ సెకండ్ షేర్ వచ్చి యుగాండాలో, థర్డ్ వచ్చి కెన్యాలో. 3 దేశాల్లో పారుతుంది. ఇదే వీళ్ళకి మెయిన్ ప్రాణహితం. సో మెయిన్ సోర్స్ అనమాట వీళ్ళకి. సోర్స్ ఆఫ్ వాటర్ అనేది ఈ పర్టికులర్లోంచి ఫ్రెష్ వాటర్ కాబట్టి దీనిలోంచి వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది. ప్లస్ వీళ్ళు మొత్తం కంప్లీట్గా లాడ్ ఆఫ్ ప్లాంటేషన్, లాడ్ ఆఫ్ వెజిటేషన్
లాట్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ఈ పర్టికులర్ లేక్ వల్లే వీళ్ళకి కుదురుతుందన్నమాట. సో మనకి దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్. సో దీన్ని లేక్ విక్టోరియా అని పిలుస్తారు. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఒక మామిడికాయ చెట్టు కనిపిస్తుంది. ఆ మామిడికాయ చెట్టుకి ఎన్ని మామిడికాయలు ఉన్నాయి చూడండి. ఈరోజు డిసెంబర్ 28. మనకి ఇండియాలో ఇప్పుడు వింటర్ టైం, కానీ ఇక్కడ వీళ్ళకి 365 days నో సమ్మర్ నో వింటర్ అంట. సో ఈ మామిడి అనేది వీళ్ళకి పూస్తూనే ఉంటుంది, కాస్తూనే ఉంటుంది. సో ఇవి ఇప్పుడే తిని చూశాను, ఒక కాయ భలే తీయగా ఉంది. సో ఇవి ప్రస్తుతానికి అన్ని కచ్చకాయలు అనమాట. ఇవన్నీ బోల్డ్ అని కనిపిస్తాయి. నాకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం కాబట్టి సో దానికి సంబంధించిన వీడియో అనేది చేస్తాను. బ్యూటిఫుల్ కదా. మొత్తానికి మనము ఇప్పుడు కంపాలా, సిటీ ఆఫ్ కంపాలా విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యుగాండా, అక్కడికి వచ్చేసాము. సో అవుట్స్కర్ట్స్లో ఉన్నాము, సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాము. మీరు చూసుకుంటే బ్యూటిఫుల్ రోడ్స్ ఉన్నాయి, ప్లస్ అమేజింగ్ ల్యాండ్స్కేపింగ్ ఉంది, ప్లస్ అంతేకాకుండా చాలా గ్రీనరీ ఉంది. ఇక్కడ ఇల్లు కూడా చాలా బాగున్నాయి. ఇది ఒక పేద దేశం అంటే అసలు నమ్మేలాగానే లేదు. అన్ని ఇల్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, హట్స్ లాగా ఉన్నా సరే. ఇప్పుడు ఇక్కడ కొంచెం కొన్ని రేకుల షెడ్లు కనబడుతున్నాయి. అసలు వాతావరణం అయితే 18 to 27 degrees ఉంటుందంట 365 days. సో ఇక్కడ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. కానీ ఎందుకో దీని ఎకానమీ మాత్రం చాలా పూర్గా ఉంది. సిటీలోకి ఎంటర్ అయిపోయాము. ఇంకొక 3 kilometers మన హోటల్ అనేది వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి సిటీలోకి వచ్చాకే మనకి కొంచెం రఫ్ ఏరియాస్, మామూలు ఇల్లు అనేది కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. చూద్దాం కంపాలా ఎలా ఉంటుందో. మనకి ఇండియాలో ర్యాపిడో ఉన్నట్టే ఇక్కడ బోటా అని చెప్పేసి అని వీళ్ళు బజాజ్ బైక్స్ ఇండియా నుంచి తెప్పించుకొని వాటిని వీళ్ళు ఇక్కడ షేరింగ్ బైక్ లాగా వాడుతున్నారు అన్నమాట. కంపాలాలో హిల్టన్ హోటల్లో చెక్ ఇన్ చేసా 408. నిన్న మన 308 ఉంటే ఇక్కడ 408 వచ్చింది ఇప్పుడు రూమ్ నెంబరు. సో ఇది మన రూమ్ అనమాట. ఓకే, ప్రెటీ గుడ్ బాత్రూమ్, డీసెంట్గా ఉంది. తర్వాత రూమ్ ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ రూమ్ అని చెప్పారు. అండ్ మనకి మంచి వ్యూ ఉంది. ఓకే, హోల్ సిటీ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. వెరీ నైస్. ఇక్కడ ఈరోజు ఉగాండాలో ఎంటర్ అయ్యాను. ఎంటెబే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎంటెబేలో దిగాను. సో ఎంటెబేలో మనము ఇక్కడ మంచి ఒక జూ పార్క్, చిన్నపాటి జూ పార్క్ అనుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ సెంటర్ అది చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. దగ్గరలో చిన్న ప్లేస్లోనే అన్ని కావాల్సిన మంచి ఇంపార్టెంట్ యానిమల్స్ అన్నిటిని, బర్డ్స్ అన్నిటిని దాంట్లో పెట్టారు. రెప్టైల్స్ని కూడా చూసుకున్నాం. సో ఐ వాజ్ రియలీ ఎంజాయ్ దట్ పర్టికులర్ పార్క్. ఆ తర్వాత ఇక్కడ హోటల్కి వచ్చేసా, హిల్టన్ హోటల్, ఇదే మన హోటల్ రూమ్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ కరెన్సీ వచ్చి షిలాంగ్స్ అని పిలుస్తారు. సో ఆ షిలాంగ్స్ అనేది మనకి ఇక్కడ స్టార్టింగ్ కరెన్సీ వచ్చి నోట్లలో చూసుకుంటే 1000 షిలాంగ్. సో 1000 షిలాంగ్ అంటే మన లెక్క ప్రకారం అరౌండ్ 24 rupees. సో ఎందుకంటే 42 షిలాంగ్స్కి మనది ₹1 అనమాట. సో ఇది 1000 అంటే 42 rupees లెక్క. ఆ తర్వాత 2000 అంటే అరౌండ్ 84 rupees అనుకోవచ్చు. అండ్ దెన్ 5000 అంటే అరౌండ్ 210 rupees. ఇది 10,000 అంటే అరౌండ్ మనకి ఇది 210 rupees. సో ఇది అరౌండ్ మనకి 105 rupees అనుకోవచ్చు 5000 అంటే. సో ఇలా మనకి ఇది కాకుండా ఇంకా 20,000ది 50,000ది కూడా ఉంది. సో 20,000 నోట్ కూడా నా దగ్గర ఉంది, నేను దాన్ని సేవ్ చేయట్లేదు కాబట్టి పెట్టలేదు. సో ఇది 20,000 నోట్. సో ఇది మ్యాక్సిమం కామన్గా వాడతారు ఏటీఎమ్స్లో. 50,000 కూడా హైయెస్ట్ నోట్ కూడా ఉందన్నమాట. సో ఇవి ఇక్కడ షిలాంగ్స్ అనే కరెన్సీ అనేది యుగాండాలో అవైలబుల్ ఉంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఇంతటితో ముగించేస్తున్నా, ఎందుకంటే పొద్దున స్టార్ట్ చేశాను. మార్నింగ్ 5:30కి లేచి ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఎంటెబేకి వచ్చిన తర్వాత ఎంటెబే ముందైతే చూసేసుకుందాం, అక్కడ ఎయిర్పోర్ట్ పక్కనే కదా అనే ఉద్దేశంతో అక్కడ కూడా చూసేసుకున్నాం. అండ్ వీ హ్యావ్ సీన్ ద సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ లేక్ వాటర్ ఇన్ ద వరల్డ్.
సో లేక్ విక్టోరియా అది కూడా చూసుకున్నాం. సో అంతా ఈరోజు మనం అటువైపు చూడాల్సిన అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కంపాలాలో ఉన్నాం. సో దిస్ ఇస్ ద క్యాపిటల్ సిటీ. సో కంపాలాని రేపు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ లోకల్ ప్లేసెస్ ఏవేవైతే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి రేపటి వీడియోలో మీకు అది చూపిస్తాను. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.